నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావుస్ యూట్యూబ్ ఛానల్. మనతో పాటు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో ప్రాక్టీస్ చేశారు. గత 38 సంవత్సరాలుగా హైదరాబాద్ అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. దంత సమస్యల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం దంత సమస్యల గురించి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలలో చిగుళ్ళ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. సాధారణంగా గర్భిణీ స్త్రీలలో చిగుళ్ళు వ్యాధి రావటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ గర్భిణీ సమయంలో ఈస్ట్రోజన్ శాతం అంటే స్త్రీ హార్మోన్ శాతం తక్కువగా ఉంటుందన్నమాట, ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా ఉంటుందో వారి యొక్క రక్తం పలసబడుతుందన్నమాట. ఆ పలసబడినప్పుడు కనీసం బ్రష్ చేసినప్పుడు కూడా ఇట్లా బ్రష్ చేశారనుకోండి, ఈ బ్రష్ ఈ బ్రిజిల్స్ నైలాన్ బ్రిజిల్స్ ఉంటాయి కదా, ఈ బ్రిజిల్స్ ఈ చిగుళ్ళకి తగిలినట్లయితే ఇవి ఆటోమేటిక్గా చిగురు ఇంజరీ అయ్యి చిగురు నుంచి రక్తం కారటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే చిగురు నుంచి రక్తం కారుతుందో ఆ చిగురు రక్తం కారిన ప్రదేశం నుంచి అంటే ఆ పాయింట్ నుంచి బ్యాక్టీరియా చిగురులోకి ప్రవేశిస్తుంది అన్నమాట. ఈ విధంగా చిగుళ్ళు వ్యాధికి కారణం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఈ బ్రష్ కూడా చేంజ్ చేయాలి. ఇది స్మూత్ బ్రష్ని వాడుతూ ఉండాలి. అట్లాగే ఈ ప్రెగ్నెన్సీలో అందరూ కూడా చుట్టాలు వాళ్ళు వీళ్ళు గర్భస్థ శిశువుకి ఇప్పుడు ఈమెకి ఇద్దరికీ సరిపడే ఏ ఆహారం ఇవ్వాలని వాళ్ళు వీళ్ళు సూడిదలు అని పెడతా ఉంటారు. ఈ సూడిదలు అంటే జనరల్గా ఈ స్వీట్స్ అవి ఇవి ఉంటాయి. ఈ స్వీట్స్ తినటం వల్ల అట్లాగే గట్టి పదార్థాలు తినటం వల్ల కూడా ఈ చిగుళ్ళు ఇంజరీ అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో ఈ విధంగా అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి, అంటే చిగుళ్ళు వ్యాధికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ చిగుళ్ళు వ్యాధి రాకోకుండా చూసుకోవడం చాలా మంచిది. అంటే బ్రష్ కూడా ప్రొద్దుట సాయంత్రం కూడా బ్రష్ చేయాలి. తర్వాత స్వీట్స్ తిన్నప్పుడు కానీ మనం ఏదన్నా ఫుడ్ తీసుకున్నప్పుడు వెంటనే నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలించి వేయాలి. ఈ విధంగా చేస్తూ బ్రష్ చేసిన తర్వాత కూడా ఈ చిగుళ్ళని బాగా మసాజ్ చేసుకోవాలి నెమ్మదిగా. కాబట్టి ఈ విషయాలు అన్నీ గుర్తుంచుకొని మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చిగుళ్ళు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.